నీకు విజయం కలిగేలా యుద్ధం చేస్తానని చెప్పాడు భీష్ముడు. అలా 7వ రోజు యుద్ధం మొదలైంది. ఈసారి భీష్ముడు మండల వ్యూహాన్ని నిర్మించాడు. అంటే దూరంగా చతురస్రాకార ఆకారంలో సైన్యం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు యుద్ధానికి వెళతారు. మండల వ్యూహానికి ధీటుగా వజ్ర వ్యూహాన్ని పాండవులు నిర్మించారు. వజ్రం ఆకారంలో సైన్యాన్ని మోహరించారు. యుద్ధం మొదలైంది. ఆ రోజు యుద్ధంలో కూడా భీమార్జునులు కౌరవ సైన్యాలను మట్టుపెడుతున్నాయి. అప్పుడు కౌరవ సేనలు అంతా ఒక్కసారిగా అర్జునుడిపై బాణాలు వేశారు. వాటిని ఎదుర్కొనేందుకు అర్జునుడు మహేంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రం వజ్రాయుధంలా కౌరవులు వేసిన అస్త్రాలన్నింటినీ ఛేదించింది. ఆ వేడికి కౌరవ సైన్యాలు మాడిపోయాయి. చాలామంది పారిపోయారు. ఇటు ద్రోణుడు విరాటరాజుపై బాణాలతో దాడి చేశాడు. విరాటరాజుకి మరో కుమారుడు శంఖుడు. అతన్ని ద్రోణుడు హతమార్చాడు. కళ్ల ముందే కుమారుడు మరణించాక విరాటరాజు యుద్ధం చేయలేకపోయాడు. సైన్యంతో వెనక్కు వెళ్లిపోయాడు.